బంగ్లాదేశ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. అల్లర్లతో అట్టుడికిపోతోంది. రాజధాని ఢాకా సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో హింసాత్మక పరిస్థితులు కొనసాగుతున్నాయి. హిందువులు మైనార్టీలపై దారుణమైన దాడులు సాగుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్లో గత ఏడాదిన్నరగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అనిశ్చితి భారత్ భద్రతకు వ్యూహాత్మక సవాల్ విసురుతోంది. ఇంతకీ మళ్లీ బంగ్లాలో అల్లర్లు జరగడానికి కారణమేంటి? ఎవరి షరీఫ్ ఒస్మాన్ హాదీ? ఇప్పుడు మోదీ సర్కార్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? అల్లర్లతో అట్టుడికిపోతున్న బంగ్లాదేశ్. బంగ్లాలో భారత వ్యతిరేక ఆందోళనలు. భారత్కు ముప్పుగా ఉగ్రవాద గ్రూపులు. బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. కొందరు ఆందోళనకారులు ఆఫీసులపై దాడులు చేసి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. దీంతో ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్కు చెందిన ఇస్లామిస్టు నాయకుడు రాజకీయవేత్త షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ మరణంతో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి రెచ్చిపోయారు. డిసెంబర్ 12న జరిగిన కాల్పుల్లో అతను గాయపడ్డాడు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. ఆయన మరణ వార్త తెలియగానే రాత్రి నుంచి భారత్ అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనకారులు తీవ్ర నిరసనలు చేపట్టారు. దీంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు 2 వార్తాపత్రికా కార్యాలయాలను తగలబెట్టారు. భారత హైకమిషన్ను చుట్టుముట్టారు. కమిషన్ భవనంపై రాళ్లు రువ్వారు. భారత వ్యతిరేక నినాదాలు చేశారు. చిట్టగాంగ్ మాజీ మేయర్ మొహియుద్దీన్ నివాసానికి నిప్పు పెట్టారు. ఢాకాలోని చారిత్రక సాంస్కృతిక సంస్థ చాయనట్ ప్రాంగణాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు ఆందోళనకారులు. తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దు, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే సాయం కోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో స్పష్టం చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపై భారత విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ స్పందించింది. పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారుతోందని, బంగ్లాలో మైనార్టీలపై దాడుల గురించి తెలిసి విదేశాంగ శాఖ ఆందోళనతో ఉందని తెలిపింది. ఆ దేశంలో వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలపైన అనిశ్చితి నెలకొందని తెలిపింది. తాత్కాలిక ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉందని తెలిపింది. భారత్తో పాటు ఉద్వాసనకు గురైన మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాదీ అతివాద ప్రసంగాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాడికల్ ఇస్లామిస్ట్ నాయకుడిగా ఎదిగాడు. ఇంక్విలాబ్ మంచ్ తరపున పలు ఆందోళనలకు నాయకత్వం వహించాడు. కొన్నాళ్ల క్రితం భారత్కు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. అతని మరణ వార్తను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ఆ మరుక్షణం నుంచే అల్లర్లు మొదలయ్యాయి. అదే సమయంలో ఆందోళనకారులు హిందువులపై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే మైమన్ సింగ్ డివిజన్లోని భలూకాలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని కొట్టి చంపారు. దీపు చంద్రదాస్ స్వరాష్ట్రం పశ్చిమ బెంగాల్. అతని పూర్వీకులు చాలా కాలం కిందటే బంగ్లాదేశ్కు వలస వెళ్లారు. భలూకాలో ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో దీపు చంద్ర పనిచేస్తుండేవాడు. దుబాలియా పారా ప్రాంతంలో అల్లరి మూకలు అతనిపై దాడికి దిగాయి. దారుణంగా హత్య చేశాయి. మహ్మద్ ప్రవక్త గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలపై ఈ దాడి జరిగింది. ఘటనానంతరం దుండగులు దీపు మృతదేహాన్ని చెట్టుకు కట్టి నిప్పంటించారు. ఇకపోతే రోజురోజుకు మైనార్టీలపై హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఓ హిందువుపై జరిగిన దాడిని మరచిపోకముందే తాజాగా మరో క్రిస్టియన్ యువతిపై దాడి జరిగింది. ఓ ఆటోలో రాత్రి ప్రయాణం చేస్తున్న ఓ క్రిస్టియన్ యువతిపై కొంతమంది దాడి చేశారు. రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఆపి మరీ అల్లరి ముక్కలు దారుణంగా ప్రవర్తించారు. ఓ గ్యాంగ్ అంతా కలిసి ఆ యువతిని చుట్టుముట్టారు. ఆ తర్వాత ఆ అల్లరి మూకలోని కొంతమంది యువతిని కాళ్లతో అమానవీయంగా తన్నారు. కాగా ఆ క్రిస్టియన్ యువతి హిజాబ్ ధరించినందున దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గతంలో హిజాబ్ ధరించినందుకు హిందూ కార్యకర్తలు ఒక ముస్లిం మహిళను బస్సు నుంచి బయటకు తోసేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో హిజాబ్ ధరించిన మహిళను నడుస్తున్న బస్సు నుంచి బయటకు తోసేస్తున్నట్లు కనిపించింది. మరోవైపు రాజకీయ అస్థిరతతో పోరాడుతున్న బంగ్లాదేశ్ భారతదేశానికి ఆందోళనకరంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు.
భారత్ ఇప్పటికే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొంటుంది. తాజాగా బంగ్లాదేశ్ కూడా ఉగ్రవాదుల నియంత్రణలోకి వస్తే జైష్, లష్కర్-ఇ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ఎదగడం సులభమవుతుంది. ఇది మన దేశానికి పెద్ద ముప్పుగా మారే అవకాశం లేకపోలేదు. ఇటీవలి సంవత్సరాల్లో బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిక్ సంస్థల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇది భారత భద్రతా సంస్థల్లో ఆందోళనలను రేకెత్తిస్తోంది. సకాలంలో కఠిన చర్యలు తీసుకోకపోతే బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్తాన్ మాదిరిగానే ఉగ్రవాద నెట్వర్క్ను అభివృద్ధి చేయగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ లష్కర్-ఇ-తోయిబా, జైష్-ఎ-మహమ్మద్ వంటి సంస్థలు భారతదేశానికి వ్యతిరేకంగా స్థావరాన్ని ఏర్పరచుకుంటున్నాయనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు గతంలో బంగ్లాదేశ్ రాడికల్ గ్రూపులతో సంబంధాలు కొనసాగించాయని భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిచయాలు భారతదేశ తూర్పు ప్రాంతంలో అస్థిరత పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమి బలపడితే భారత్ పశ్చిమ, తూర్పు భాగాల్లో ఉగ్రవాదం నుంచి ద్వంద్వ సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని నెలల క్రితం లష్కర్-ఇ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ బంగ్లాదేశ్లోని రాడికల్ సంస్థలతో చేతులు కలిపాయని ఒక నివేదిక తెలిపింది. భారతీయ యువతను బ్రెయిన్ వాష్ చేయడం, రాడికల్గా మార్చడం వారి లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ రాడికల్ సంస్థలు లష్కరే, జైషే విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి సహాయం చేస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే బంగ్లాదేశ్లో జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్, అన్సరుల్లా బాంగ్లా టీం, హిజ్బ్-ఉట్ తహ్రీర్ వంటి రాడికల్ సంస్థల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ సంస్థలు గతంలో బాంబు దాడులు, లక్ష్యంగా హత్యలు, రాడికల్ భావజాలాన్ని వ్యాప్తి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాయి. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో కఠినమైన అణచివేత చర్యలు అమలు చేశారు. దీనివల్ల వారి నెట్వర్క్ బలహీనపడింది. అయితే ఇటీవలి రాజకీయ అస్థిరత, పరిపాలనా నిర్లక్ష్యం మధ్య ఆ సంస్థలు మళ్లీ చురుకుగా మారవచ్చనే భయాలు ఉన్నాయి. భారత్కు ప్రధాన ఆందోళన కలిగించే విషయమేంటంటే బంగ్లాదేశ్తో ఉన్న పొడవైన సరిహద్దు ప్రాంతాలు. పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ సరిహద్దులు ఇప్పటికే అక్రమ చొరబాటు, అక్రమ రవాణా, నకిలీ కరెన్సీకి ప్రసిద్ధి చెందాయి. రాడికల్ సంస్థలు తిరిగి పుట్టుకొచ్చే అవకాశమిస్తే పాకిస్తాన్ విషయంలో లాగానే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కదలిక, స్లీపర్ సెల్స్, ఆయుధ అక్రమ రవాణాకు మార్గంగా మారవచ్చు. ఈ ముప్పును అరికట్టడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలు భారత్ ఆలోచించాలి.